అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 18వ తారీఖు ఫిబ్రవరి 2026 శ్రీ విశ్వవసనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం బుధవారం. తిథి బహుళ పాడ్యమి సాయంత్రం 5:24 వరకు. తదుపరి విధియ. నక్షత్రం శతభిషం రాత్రి 9:58 వరకు. తదుపరి పూర్వభాద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆత్మీయుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి వృషభ రాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసిరావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది. తదుపరి మిథున రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి సింహరాశి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. తదుపరి కన్యరాశి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార పరంగా తొందరపాటి నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులుంటాయి. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వలన ఊహించిన సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి ధనుసు రాశి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశను కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. తదుపరి మకర రాశి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి. తదుపరి మీనరాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. దైవసేవా కార్యక్రమాలలో నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. నూతన వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.